లోంచి మధ్యాహ్న కాలపు సమయంలో కొన్ని వాక్య భాగాలను ధ్యానించుకుందాము. దయచేసి అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 31వ వచనం నుండి చదువుతున్నాను. దయచేసి గమనించండి. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 16 వర్స్ 31. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారినందరికీ దేవుని వాక్యమును బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించును. ప్రభు ఈ కొద్ది వాక్య భాగాలను దీవించే రీతిగా చిన్న ప్రార్థన చేసుకుందాము. అందరు తలలు వంచి. ప్రియ ప్రభువా, మమ్మల్ని మికిలిగా ప్రేమించినటువంటి మా రక్షక, మా యేసయ్య, ఈ యొక్క మధ్యాహ్న కాలపు సమయంలో ఇంతవరకు ఆరాధన కార్యక్రమం అంతట్లో కూడా మీరే సర్వ మహిమ ఘనత పొంది ఉన్నారని నమ్ముచున్నాము నాయన. తదుపరి నాయన వాక్య భాగంలోనికి ప్రవేశించేటట్టుగా నిలువబడి నేను వట్టివాడును మట్టివాడును నాయన మీ యొక్క సిలువ చాటును మరుగుపరిచి చదవబడినటువంటి లేఖన భాగంలో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి మీ జీవము కలిగినటువంటి సత్యాలను మా హృదయాలకు మా ఆత్మలకు మీరే మాకు వినిపింపచేయుదురని మా ప్రభువును మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ మధ్యాహ్న కాలపు సమయంలో ఇక్కడ ఒక జైలర్ని గురించి మనం చూస్తూ ఉంటున్నాం. ఈ జైలర్ని గురించినటువంటి వివరాలు ఏమీ పూర్తిగా తెలియపరచబడలేదు. వారి యొక్క కుటుంబస్తులు ఎవరు, ఎంతమంది పిల్లలు ఉన్నారు, వారి యొక్క పేర్లు ఏంటి అనేవి ఏవి కూడా ఇక్కడ లేఖనాల్లో చెప్పబడలేదు. కానీ ఇందులో ఉన్నటువంటి ఒక ఆత్మీయమైనటువంటి సత్యాన్ని మాత్రం మనం నేర్చుకోవచ్చు. వీరి యొక్క జీవితాల ద్వారా మనకు అవసరమై ఉన్నటువంటి, మనము నేర్చుకోదగినటువంటి కొన్ని సత్యాలను, ఒక 3 విషయాలను ఈ మధ్యాహ్న కాలపు సమయంలో నేను తెలియచేయాలని చెప్పి ఆశపడుతున్నాను. అయితే మొదటిగా మనం చూసినప్పుడు ఈ యొక్క కుటుంబము మరి అంగీకరించినటువంటి కుటుంబంగా మనం చూస్తూ ఉంటున్నాం. ఏం అంగీకరించారు, ఏం తెలుసుకున్నారు, ఎవరిని అంగీకరించారు అనేటువంటి విషయాలు మనం చూస్తే, ఈ యొక్క ప్రాంతము మాసిదోనియా దేశము. మాసిదోనియా దేశంలో మరి ఫిలిప్పై అనేటువంటి పట్టణము ఉన్నది. ఆ పట్టణానికి ఈ యొక్క జైలర్ మరి ఒక కారాగారానికి, ఒక జైలుకు అధికారిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే మరి ఆనాటి కాలంలో ఆ ప్రాంతాలన్నీ కూడా రోమీయుల ద్వారా పరిపాలన చేయబడేటువంటివి. రోమా చక్రవర్తి మరి ఆధిపత్యం వహిస్తూ ఉండేటువంటి వాడు. అక్కడక్కడ వారు అనేకమైనటువంటి భూభాగాలను వారు పరిపాలన చేస్తూ ఉండేటువంటి వారు. అయితే ఇక్కడ కూడా మనం చూస్తూ ఉంటున్నాము, మరి ఈ పట్టణంలో ఈయన అధిపతిగా ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈయన జైలుకు అధికారిగా ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడంటే సామాన్యంగా అన్ని డెమోక్రటిక్ కంట్రీస్ అయిపోయినాయి కాబట్టి ఎవరి నాయకుల్ని వారే ఎన్నుకునేటువంటి విధానము మరి అబ్రహాం లింకన్ ద్వారా ప్రవేశింపబడింది. దాన్నే మనం చిన్నప్పుడు చదువుకుంటూ ఉంటాం స్కూల్స్లో, కాలేజెస్లో. ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ అని మనం చదువుకుంటూ ఉంటాం. ప్రజల చేత, ప్రజల ద్వారా, ప్రజల కొరకు నియమించబడినటువంటి నాయకులు. అయితే ఇప్పటికీ అక్కడక్కడ కొన్ని దేశాల్లో, కొన్ని ప్రాంతాల్లో మోనార్క్స్ ఉన్నారు, కింగ్స్ ఉన్నారు, క్వీన్స్ ఉన్నారు. కానీ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ అయితే ఈ యొక్క డెమోక్రటిక్ పరిపాలనే వారు కొనసాగిస్తూ ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందులో మన దేశం కూడా ఒకటి. అయితే ఈ ఫిలిప్పై పట్టణానికి పౌలు, సీలలు తన యొక్క బృందము మరి వెళ్ళారు. పాల్ అండ్ సైలస్ దే వెంట్ టు దిస్ సిటీ.
వారు అక్కడ సువార్తను ప్రకటించాలనేటువంటి గొప్ప నిశ్చయతతో వారు ఆ యొక్క ప్రాంతంలోనికి ప్రవేశించారు. అయితే ప్రవేశించిన తర్వాత అక్కడ అనేక రోజుల నుంచి ఒక సహోదరి, ఒక స్త్రీ మరి పుతోను అనబడినటువంటి దయ్యముతో పీడించబడతా ఉన్నది. మరి ఆమె పీడించబడతా ఉన్నది. దానిని అవకాశంగా తీసుకున్నటువంటి మరి కొంతమంది వ్యక్తులు ఏం చేశారంటే, మరి అక్కడ కొంతమంది యజమానులు ఏర్పడి ఈమెతో మరి సోదె చెప్పించడం ప్రారంభించారు. సోదె చెప్పించడం అంటే జాతకాలు చెప్పించడం, భవిష్యత్తును గురించి చెప్పించడం, ఏదో కల్పన కథలు. ఈమె దయ్యం పట్టినటువంటి స్త్రీ ఆ వ్యక్తిని చూసి ఏదో చెప్తా ఉంటే ఈ యజమానులు ఆ చెప్పిన దానికి కొంత మనీని తీసుకుంటూ ఉండేటువంటి వారు. సామాన్యంగా అప్పుడప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం, జాతకం చెప్తామని చెప్పి ఇళ్ళ ముందుకు వస్తూ ఉంటారు. ఒక చిలకను పట్టుకొని వస్తారు. ఆ చిలక వచ్చి ఏదో ఒక కాగితం తీస్తుంది. కనుక అవన్నీ నిజాలు కాకపోయినప్పటికీ కూడా మానవుడు సాతానుడి ద్వారా కల్పించబడేటువంటి భ్రమలకు ఎక్కువగా గురి అవుతూ ఉంటారు. కనుక ఇక్కడ కూడా ఆమె ద్వారా అక్కడ ఉన్నటువంటి యజమానులందరూ కూడా బాగా లాభం పొందుతూ ఉంటున్నారు. అనేక రోజుల నుంచి పౌలు చూస్తూ ఉంటున్నాడు. అనేక రోజుల నుంచి ఈమె దయ్యము ద్వారా పీడించబడతా ఉన్నదని ఆయన గ్రహించి ఆయన ఏం చేశాడంటే ఈమెకు విడుదల కలిగించాలి అని చెప్పేసి, అవన్నీ చదివించడానికి సమయం లేదు కనుక అక్కడ 16వ వచనం నుంచి అవన్నీ ఉన్నాయి కనుక మరి పౌలు ఉద్దేశించి యేసుక్రీస్తు నామమున నీవు విడుదల పొందుదువుగాక అని చెప్పి మరి ఆమెకు విడుదల కలిగించినట్లుగా అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. అయితే మరి వెంటనే విడుదల పొందిన తర్వాత దయ్యం వెళ్ళిపోయింది. యేసుక్రీస్తు నామములో అంతటి శక్తి ఉన్నది. ఆయన నామములో అంతటి దైవత్వం ఉన్నది. ఆయన నామములో ఏదైనప్పటికీ కూడా ఆయన నామమున మీరు నా నామమున నన్ను ఏమి అడిగినను దానిని నేను మీకు అనుగ్రహిస్తానని చెప్పి వాగ్దానం చేశాడు. కనుక దేవుడు యేసుక్రీస్తు నామానికి ఉన్నటువంటి పవర్, ఆ శక్తిని బట్టి ఆ దయ్యము పారిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. పారిపోకముందు ఆ దయ్యం ఒక సాక్ష్యం కూడా చెప్పింది. ఇదిగో యేసుక్రీస్తు వారిని గురించి ప్రకటన చేసేటువంటి, నిజమైనటువంటి దేవుణ్ణి గురించి ప్రకటన చేసేటువంటి వారు మీ పట్టణంలోనికి వచ్చారు అని చెప్పి ఆమె అక్కడ చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే వీరికి ఒక మంచి ప్రాఫిట్ వస్తూ ఉన్నది. అది సడన్గా ఆగిపోయింది. ఈమె దయ్యము నుండి డెలివర్ అయిపోయింది కనుక ఇంకా సోది చెప్పట్లేదు, ఎవరు ఈమె దగ్గరికి రావట్లేదు, ఎవరు వీరికి పైసలు ఇవ్వట్లేదు. ఈ బిజినెస్ పోయిందనేటువంటి కోపంతో వాళ్ళు ఏం చేశారంటే మరి పౌలును శీలను కొట్టి మరి హింసించాలని చెప్పి వారు ఆ వీధులెమ్మటి దే డ్రాగ్ దెమ్, వాళ్ళు ఈడ్చుకొని వెళ్ళిపోయారు. ఈడ్చుకొని వెళ్ళిపోయారు, కొట్టారు, అనేక రకాలైనటువంటి హింసలకు గురి చేసి న్యాయాధిపతి దగ్గరికి తీసుకొని వెళ్ళి శిక్షించాలని చెప్పి శిక్ష కూడా విధించి ఎక్కడ వేశారు? జైల్లో వేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. జైళ్ళు ఆనాటి కాలంలో ఉండేటువంటి జైళ్ళు చాలా భయంకరంగా ఉంటాయి. మనిషి కదలటానికి కూడా ఎలాంటి మరి ఫెసిలిటీ లేకుండా, ఎలాంటి అనుకూలత లేకుండా, మరి ఒక దోమ కుట్టినా, ఒక చీమ కుట్టినా కనీసం దాన్ని సరిచేసుకోవటానికి కూడా కదలటానికి వీలు లేకుండా మరి ఆనాటి కాలంలో ఉండేటువంటి జైల్స్ మరి సంకెళ్లతో, పెద్ద పెద్ద బొండలతో కాళ్లను చేతులను కట్టేసేటువంటి ప్రక్రియ ఆనాటి కాలంలో ఉంటుంది. గనుక నేడైతే అధునాతనమైనటువంటి జైల్స్ వచ్చేసినాయి కనుక చాలామంది ఏమనుకుంటున్నారంటే బయట జీవించడం కంటే, బయట కష్టపడటం కంటే మరి గవర్నమెంట్ ఫ్రీగా మనకి ఫుడ్ ఇస్తుంది, వాటర్ ఇస్తుంది, అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాయి, బెడ్ ఇస్తుంది, ఒక రూమ్ ఇస్తుంది, ఇంకా కొంచెం విఐపీస్ అంటే ఇంకా వారికి ఇంకొక రకమైనటువంటి స్టేటస్ను జైల్స్లో కూడా కల్పిస్తూ ఉంటారు. ప్రాముఖ్యంగా అమెరికాలో ఉండేటువంటి జైల్స్ అయితే అవి ఇంకా చాలా ఫెసిలిటీస్తో ఉంటాయి. పౌష్టికమైనటువంటి ఆహారము జైల్లో ఉండేటువంటి ఖైదీలు మరి తిన్నట్టుగా సామాన్యంగా ఎవరు కూడా అక్కడ తినరు. అంతటి పౌష్టికమైనటువంటి ఆహారం పెడతా ఉంటారు. దానికి ఈ మాటలు ఏంటంటే ఏమవుతుంది, అప్పుడప్పుడు ఇంత కష్టపడటం కంటే జైల్లో వెళ్ళి ఆనందించడం బెటర్ అని చెప్పి అనుకుంటారు కొంతమంది. కనుక ఇక్కడ కూడా అదే ప్రక్రియ జరిగింది. వీరిని బాగా కొట్టారు, హింసించారు, అనేక రకాలైనటువంటి మరి శ్రమకు గురి చేశారు. గురి చేసినప్పటికీ కూడా వీరు ఆ జైల్లో ఉండి కలవరపడట్లేదు.
పౌలు శీల ఇద్దరు కూడా కలవరపడట్లేదు, కానీ అర్ధరాత్రి వేళ అయినప్పుడంట వారిద్దరు కూడా పాటలు పాడటం ప్రారంభించేశారంట. దే వర్ సింగింగ్ సాంగ్స్. దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటున్నారు, దేవుణ్ణి గణపరుస్తూ ఉంటున్నారు. శ్రమలో ఉన్నటువంటి వ్యక్తి, దుఃఖంలో ఉన్నటువంటి వ్యక్తి, బాధించబడుతున్నటువంటి వ్యక్తి, ఎలాంటి అనుకూలత లేనటువంటి ఒక వ్యక్తి అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఏమయ్యా నువ్వు అసలు ఉన్నావా, ఉంటే నాకు ఈ యొక్క పరిస్థితి ఎందుకు వస్తుందని అన్నటువంటి వారు కారు వీరు ఇరువురు కూడా దే స్టార్టెడ్ టు ప్రైజ్ గాడ్ అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. వెంటనే వారు పాడుతున్నటువంటి ఆ యొక్క పాటలకు, ఆ ఆరాధనకు, ఆ మహిమకు జైలంతా కూడా, ఆ ప్రాంతమంతా కూడా భూకంపం వచ్చేసిందంట. భూకంపం వచ్చేసింది. వీరు చేతులు కాళ్ళు బంధించబడి ఉంటున్నాయి, ఆ సంఖ్యలు తెగిపోయినాయి, బొండలు విడిపోయినాయి. వారు దే గాట్ ఫ్రీడ్, దే వర్ డెలివర్డ్ ఫ్రమ్ దేర్ బాండేజ్ అనేది మనం అక్కడ గమనించాలి. ఒక్క వీరిద్దరే కాదు, చెరసాలలో ఉన్నటువంటి ఖైదీలందరూ కూడా విడిపించబడినట్లుగా అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. అయితే అక్కడ ఏం జరిగిందంటే, చెరసాల నాయకుడు ఎప్పుడైతే ఆ విషయాన్ని కనుగొన్నాడో ఇంకా అయిపోయింది. చెరసాలలో ఉన్నటువంటి ఖైదీలందరూ కూడా, ప్రిజనర్స్ అందరూ కూడా పారిపోయి ఉంటారు. ఇక పారిపోయారు, ఇక అయిపోయింది, నా పని అయిపోయింది, నా అధికారం పోయింది. ఇక రోమా చక్రవర్తుల దగ్గర నేను హింసించబడి నేను మరణం పొందేదానికంటే నాకు నేనే శిక్షను విధించుకుంటానని చెప్పి ఒక కత్తి తీసుకొని తనను తాను పొడుచుకోవటానికి ప్రయత్నించాడు. బహుశా అంతకు ముందు తనకున్నటువంటి తనతో పనిచేసినటువంటి వారికి అలాంటి దుస్థితి వచ్చి ఉండవచ్చు. ఎందుకంటే రోమా చక్రవర్తులు, రోమా అధికారులు చాలా క్రూరులైనటువంటి వారు. వారి యొక్క ఆజ్ఞను ఎవరైనా తిరస్కరించినా, వారు చెప్పినటువంటి మాటను ఎవరైనా సరిగ్గా చేయలేకపోయినా, ఒక పనిని సరిగ్గా నిర్వర్తించలేకపోయినా వారికి మరణ శిక్ష విధించేటువంటి ప్రక్రియను వాళ్ళు చేస్తూ ఉండేటువంటి వారు. ఇన్ని హింసలు పడి వారి చేతుల్లో చనిపోవటం కంటే నాకు నేనే శిక్షను విధించుకుంటాను అని చెప్పి ఈ చెరసాల నాయకుడు ఏం చేశాడంటే, ఒక కత్తిని తీసుకొని తనకు తాను చంపుకొన ఉద్దేశించాడు. అయితే చంపుకోవాలని చెప్పి ప్రయత్నించినప్పుడు అంట అక్కడ 30వ వచనం గమనించండి. లేక 28 చూడండి. అప్పుడు పౌలు, నీవు ఏ హానియూ చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఎప్పుడైతే తనకు తాను పొడుచుకోబోయాడో పౌలు వెంటనే ఏం చేశాడంట, నీవే హాని చేసుకోవద్దు, ఏ ఒక్క ఖైదీ కూడా పారిపోలేదు, అందరము ఇక్కడే ఉన్నాము అని చెప్పి పౌలు చెప్పాడు. సామాన్యంగా శిక్షకు వెళ్ళినటువంటి ఒక వ్యక్తి తనకు ఏదైనా ఒక అవకాశం దొరికితే ఏం చేస్తాడు, పారిపోవటానికి ప్రయత్నిస్తాడు. ఆ జైలు నుంచి ఎప్పుడెప్పుడు తప్పించుకుంటానా, ఎప్పుడెప్పుడు నేను స్వేచ్ఛగా వెళ్ళిపోతానా, ఎప్పుడెప్పుడు నా యొక్క జీవితాన్ని నేను ఆస్వాదిస్తానా అని చెప్పి వాడు కలలు కంటా ఉంటాడు. అలాంటిది ఇక్కడ ఉన్నటువంటి ఖైదీలందరూ కూడా పారిపోయేటువంటి అవకాశము వచ్చినప్పటికీ కూడా వారు పారిపోలేదంటే పౌలు ఇంకా శీలలు చేసినటువంటి ఆరాధన ఎంత గొప్పది, వారిలో వచ్చినటువంటి మార్పు ఎలాంటిది, వారిలో ఆ పాటల ద్వారా, యేసు క్రీస్తు వారి యొక్క మాట ద్వారా, ఆయన యొక్క సాక్ష్యము ద్వారా, ఆయన యొక్క జీవము కలిగినటువంటి ఆ యొక్క పాటల ద్వారా, ఆ యొక్క ఆరాధన ద్వారా ఖైదీలందరూ కూడా మార్పు పొందినటువంటి వారిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఏ ఒక్కరు కూడా పారిపోలేదు. నిన్ను నీవు హతమార్చుకోవద్దు అని చెప్పి పౌలు ఎప్పుడైతే చెప్పాడో వెంటనే ఆ యొక్క చెరసాల నాయకుడు ఆశ్చర్యపోయాడు. ఏంటిది నిజమేనా అని చెప్పి వెంటనే రూమ్కి వెళ్ళి అందరినీ చూశాడు. అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడే ఉన్నారు, ఎవ్వరు కూడా పారిపోయినట్లుగా అక్కడ చూడలేదు. అలాగైతే చెరసాల నాయకుడు ఈ ఖైదీలలో వచ్చినటువంటి ఈ మార్పును చూసినటువంటి ఈ వ్యక్తి పౌలును అడుగుతూ ఉంటున్నాడు, నేను కూడా మార్పు పొందాలనుకుంటున్నాను, నేను కూడా ప్రభువును అంగీకరించాలనుకుంటున్నానని చెప్పేసి ఆయన కూడా తెలుసుకోవాలని చెప్పి ఇష్టపడతా ఉంటున్నాడు. ఒకసారంట ఒక జైల్లో 2 అన్నదమ్ముల్ని పెట్టారంట. ఆ 2 అన్నదమ్ములు కూడా ఒకసారి ఎలా సంపాదించారో, జైల్లో సామాన్యంగా ఫుడ్ సప్లై చేస్తున్నప్పుడు ఆ స్పూన్సో ఫోక్సో ఇస్తారు కదా, అవి ఇస్తున్నప్పుడు
మరి ఎలా సంపాదించారో తెలియదు కానీ ఆ స్పూన్స్ ఫోక్స్ సంపాదించి వారు ఉండేటువంటి ఆ యొక్క జైలు గదిలో నుండి జైలు వెలుపలికి ఒక సొరంగం వేశారంట. ఆ స్పూన్స్ తోటి గమనించండి, సామాన్యంగా ఒక గడ్డపార తీసుకోనో ఒక పార తీసుకోనో మరి సామాన్యంగా కొంత భూమిని తవ్వటానికే చాలా కాలం పడుతుంది, చాలా సమయం పడుతుంది. అలాంటిది వీరు స్పూన్స్ని ఫోక్స్ని ఉపయోగించి ఆ రూమ్లో నుండి జైలు వెలుపలికి సొరంగం తవ్వారంట. ఆ మార్గం ఎక్కడికి దారి తీసిందంటే సముద్రం ఒడ్డు దగ్గరికి తీసుకుపోయిందంట వీరిని. ఇంకా అక్కడి నుంచి మరి ఎక్కడికి వెళ్ళిపోయారో అనేది చరిత్ర తెలియదు, కానీ వారు ఆ స్వరంగాన్ని తవ్వినప్పుడు జైలు అధికారులంట ఆశ్చర్యపోయారంట. ఏంట్రా ఇది, ఎంతకాలం నుండి తవ్వుతున్నారు, మనం ఎలా నోటీస్ చేయలేకపోయాం దీన్ని, అయినా అసలు స్పూన్స్ తోటి ఫోక్స్ తోటి ఇంతటి సొరంగం, ఒక మనిషి ప్రయాణించగలిగినటువంటి సొరంగం పాక్కుంటూ వెళ్ళిపోయారు మరి తవ్వాడంటే. దాని మీద చాలా ఫిలిమ్స్ కూడా చాలామంది డైరెక్టర్స్ తీశారు తర్వాత కాలంలో. అయితే ఇక్కడ కూడా మనం చూస్తూ ఉంటున్నాము, ఈ వ్యక్తి వచ్చి అంటా ఉంటున్నాడు, ఇదిగో వీరి యొక్క బంధకములు తెగిపోయినప్పటికీ కూడా వీరు చెరసాలలో నుండి వెలుపలికి వెళ్ళిపోకుండా ఉన్నారు కనుక ఈవెన్ వీ వాంట్ దట్ డెలివరెన్స్, ఈవెన్ వీ వాంట్ దట్ స్పిరిచువల్ డెలివరెన్స్ అని చెప్పి వారు అడుగుతూ ఉంటున్నారు. చెరసాల నాయకుడు 30వ వచనం గమనించండి. వారు వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేను ఏమి చెయ్యవలెనని అడుగుతున్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఏమడుగుతున్నాడంట? రక్షణ పొందుటకు నేను ఏమి చెయ్యవలెనని చెప్పి అడుగుతూ ఉంటున్నారు. అయితే ఇక్కడ పౌలు ఏమంటున్నాడు గమనించండి. 31వ వచనంలో, అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము అని చెప్పి తెలియచేస్తూ ఉంటున్నాడు. బిలీవ్ ఇన్ క్రైస్ట్, ఆయన యొక్క మాట యందు విశ్వాసముంచు, ఆయన యొక్క నామము యందు విశ్వాసముంచు, ఆయన నీ జీవితాల్లో గొప్ప మార్పును తీసుకొని రాగలడని చెప్పి పౌలు శీలలు ఎప్పుడైతే వారికి చెప్పాడో, ఈ చెరసాల నాయకుడు మార్పు పొందుట ద్వారా తన కుటుంబము కూడా మార్పు పొందుతున్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. సామాన్యంగా ఒక కుటుంబంలో ఉన్నటువంటి when the head of the family is changed, automatically that impact will be on their family members అనేది ఇక్కడ మనం గమనించవచ్చు. ఈ చెరసాల నాయకుడు మార్పు పొందాలని ఇష్టపడుట ద్వారా మరి ఆ కుటుంబ సభ్యులు కూడా మార్పు పొందటానికి ఆ ప్రభావము వారిలో వెళ్ళినట్లుగా ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అలాగైతే పౌలు ఇక్కడ వారికి చెప్తా ఉంటున్నాడు, యేసునందు విశ్వసించుము అని చెప్పి పౌలు చెప్తా ఉంటున్నాడు. ఇప్పటి వరకు నన్ను కొట్టి, ఇప్పటి వరకు నన్ను అనేక రకాలైనటువంటి శ్రమలకు గురి చేసి నన్ను బంధించినటువంటి వీనికి నేను సువార్త చెప్పనని చెప్పి అన్నటువంటి వాడు కాడు పౌలు. బహుశా మనమైతే అంటామేమో కదా, కొన్నిసార్లు మనలో ఏమవుతుందంటే యోనా స్వభావం వస్తూ ఉంటుంది. యోనా ఏమన్నాడు? ఈ ప్రజలు నశించిపోవాలని చెప్పి అనుకున్నాడు. నినివే పట్టణంలో ఉన్నటువంటి వారందరూ కూడా మార్పు పొందుతుంటే, వారు పశ్చాత్తాపపడుతుంటే, వారు మరి ప్రభువును అంగీకరిస్తూ ఉంటే మరి యోనా చూడలేకపోయాడు. మరి వారందరూ కూడా శిక్ష పడాలని చెప్పి యోనా అనుకున్నాడు. కనుక ప్రభువునందు ప్రియులారా, మరి దేవుని యొక్క సేవకులకు కానీ దేవుని యొక్క విశ్వాసులకు కానీ అలాంటి మనస్సు ఉండకూడదు. అందరూ కూడా పశ్చాత్తాపడినప్పుడు అందరూ మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, ప్రభు అయినటువంటి మార్గములోని ప్రయాణించాలనేది మనం ఇష్టపడాలి ప్రియులారా. అలాగైతే ఇక్కడ ఒక క్రైస్తవుని యొక్క మనస్సు, విశ్వాసికి ఉండవలసినటువంటి మనస్సు ఇక్కడ మనకు కనబడతా ఉంటుంది. అయితే ఇక్కడ 32వ వచనంలో మనం చూసినప్పుడు గమనించండి ఏమంటున్నాడు? అతనికిని అతని ఇంట ఉన్న వారందరికీ దేవుని వాక్యమును బోధించిరి అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. కనుక పౌలు వారికి దేవుని యొక్క వాక్యాన్ని బోధించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ బోధించెను అనేటువంటి మాట ఉన్నది, చెప్పాను అని చెప్పి లేదు. చెప్పాను అని అంటే ఏదో ఒక మాట చెప్పేశారు. మరి పాస్టర్ గారు ఎవరినైనా రక్షించారా అని చెప్పి అడుగుతారు కనుక ఏదో బయటికి పోయినప్పుడు మరి అయ్యా నువ్వు యేసుప్రభుని నమ్ముకో, ఓకే బాయ్ టాటా అని చెప్పి ఏదో ఒక మాట వరుసకు చెప్పలేదు. పౌలు అక్కడ బోధించెను అనేటువంటి మాటలో లోతైనటువంటి అర్థం ఉన్నది.
ఆ అన్యులకు, ఆ చెరసాల నాయకులకు, ఆ క్రూరమైనటువంటి హృదయము కలిగినటువంటి ఆ వ్యక్తులకు వారు మారు మనసు పొంది వారు బాప్తీసం పొందేటువంటి రీతిలో ఆయన వాక్యాన్ని బోధించాడు అనంటే అన్నీ కూడా విపులంగా బోధించినట్లుగా అక్కడ మనకు అర్థమవుతా ఉంది. రక్షణ అంటే ఏంటి, బాప్తీసం అంటే ఏంటి, ఇక్కడ వారు బాప్తీసం పొందినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. బాప్తీసం ద్వారా వారు రక్షించబడ్డారనేది కాదు, కానీ ఒక వ్యక్తి యేసుక్రీస్తు అని చెప్పి, దేవుడని చెప్పి తన హృదయంలో తన పాపములను ఒప్పుకొనుట ద్వారా రక్షించబడతాడు, మారు మనసు పొందుతాడు అనేది బైబిల్ చెప్తా ఉన్నది. కనుక రక్షణ వేరు, బాప్తీసం వేరు. అయితే వీరు విపులంగా తెలుసుకొని బాప్తీసం పొందటానికి తమను తాము సిద్ధము చేసుకున్నారంటే, వారు సిద్ధంగా ఉన్నారంటే పౌలు ఎంత ఓపికగా, ఎంత మరి ఓర్పుతో వారికి వాక్యాన్ని చెప్పుంటాడో ఇక్కడ మనం గమనించవచ్చు ప్రియులారా. కనుక ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము, ఆ పాపి అయినటువంటి చెరసాల నాయకుడు మార్పు పొందినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. పేతురు కూడా ఒకసారి అంటాడు, అయ్యా నేను పాపాత్ముడను, నన్ను నీవు తప్ప ఎవరు రక్షించలేరని చెప్పి పేతురు కూడా ఒకసారి ప్రభుతో అంటాడు. అలాగైతే ప్రభు నందు ప్రియ సహోదరుడా, ఈ లోకంలో అనేక రకాలైనటువంటి వాటి వైపు మనం పరుగులెత్తుతూ ఉంటున్నాము, కానీ దేవుని యొక్క రక్షణ వైపు, దేవుని యొక్క నామము వైపు, యేసుక్రీస్తు అనుగ్రహించేటువంటి ఆ మార్పు వైపు మనం పరిగెత్తగలిగినట్లయితే గొప్ప విప్లవము, గొప్ప విజయము మన జీవితాల్లో మనం పొందుకోవచ్చు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం కనుపరుస్తూ ఉంటున్నాం ప్రియులారా. అలాగైతే మరి మన కుటుంబం ఏ రీతిగా ఉంటుందో మనం ఇక్కడ ఆలోచన చేయాలి. ఇక్కడ చెరసాల నాయకుని కుటుంబం అంతా కూడా ప్రభువును అంగీకరించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. పౌలు శీలలు చెప్పినటువంటి మాటకు అంగీకరించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కొన్నిసార్లు కొంతమంది ఏ రీతిగా ఉంటారంటే ఆక్టోపస్ లాగా ఉంటారు. ఆక్టోపస్ చూసారా? ఎంతమంది చూసారు ఇక్కడ ఆక్టోపస్ని? ఆక్టోపస్ని అండి. ఆక్టోపస్ని తెలుగులో ఏమంటారో నాకు తెలీదు, అందుకే ఇంగ్లీష్లో అంటున్నాను. దానికి ఒక పెద్ద తలకాయ ఉంటుంది, దానికి చాలా కాళ్ళు ఉంటాయి. ఏ డైరెక్షన్లో అది పోవాలనుకుంటే ఆ డైరెక్షన్లో ఎంత చిన్న రంధ్రమైనా సరే అది సులువుగా వెళ్ళిపోయి అది తప్పించుకునేటువంటి మార్గాలు వెతుక్కుంటూ ఉంటుంది. కనుక భర్త ఒక దారి, భార్య ఒక దారి, పిల్లలు ఒక దారి, ఒక క్రమశిక్షణ లేనటువంటి తత్వము, ఒక కుటుంబంలో దేవుణ్ణి వెంబడించవలసినటువంటి తత్వం అనేది ప్రతి ఒక్కరిలో ఉండాలి ప్రియులారా. ఈ యొక్క చెరసాల నాయకుని యొక్క కుటుంబము ఎప్పుడైతే ఆ నాయకుడు నేను మార్పు పొందాలని ఆశపడుతున్నానని చెప్పి అన్నాడు, వెంటనే కుటుంబ సభ్యులందరూ కూడా వారు ప్రభువును అంగీకరించినటువంటి కుటుంబంగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క నామాన్ని వారి హృదయంలోనికి అంగీకరించారు, వారి జీవితాల్లోనికి అంగీకరించారు. ఆ గొప్ప మార్పును, ఆ చెరసాలలో ఉన్నటువంటి ఖైదీలలో వచ్చినటువంటి మార్పును బట్టి వారు కూడా ఆశ్చర్యపడి ఆ యొక్క కుటుంబము మారు మనసు పొందినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. గనుక దేని వైపు మనం పరుగులెత్తుకుంటూ వెళ్ళిపోతుంటున్నాం. లోకంలో ఉన్నటువంటి స్నేహాలు ఎక్కువ కాలం ఉండవు. ఏదో ఆ కొద్ది సమయం వరకు, ఆ కొంత టైం వరకు, కొన్ని సంవత్సరాల వరకు అది చాలా ఆహ్లాదంగా స్నేహాలు ఉంటాయి, ఆ స్నేహితులు ఉంటారు. కానీ వాస్తవమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు వారు చేతులెత్తేసేటువంటి ప్రమాదం ఉన్నది ప్రియులారా. యోబు గ్రంథం త్రిప్పండి ఒక మాట అంటున్నాడు యోబు గ్రంథకర్త. యోబు గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనం. నా స్నేహితులు ఎండిన వాగువలెను, మాయమైపోవు జలప్రలయము వలె ఉన్నారు. కనుక ఇక్కడ వీళ్ళు వాగే జలప్రలయమే, కానీ ఎండిపోయినటువంటి వాగు అంటున్నాడు. మరి మాయమైపోయినటువంటి జలప్రలయము అని చెప్పి అంటా ఉంటున్నాడు. అంటే వాస్తవమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, వాస్తవమైనటువంటి కష్టము వచ్చినప్పుడు, వాస్తవమైనటువంటి మరి పరిస్థితి ఏదైనప్పటికీ వచ్చినప్పుడు స్నేహితులు అనబడేటువంటి వారు అన్ని సమయాల్లో కూడా నమ్మకమైనటువంటి వారు కారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి.
కానీ యేసు ప్రభు మాత్రం ఆ రీతిగా కాదు. అక్కడ స్నేహితులు ఎండిపోయినటువంటి వాగువలే ఉన్నప్పటికీ కూడా మన ప్రభు జీవ జల నదులు మన జీవితాల్లో నుండి ప్రవహింపజేయగలిగినటువంటి శక్తిమంతుడైనటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి ప్రియులారా. అలాగైతే ఈ యొక్క చెరసాల నాయకుడు ప్రభువును అంగీకరించాడు. ఆ కుటుంబం అంతా కూడా ప్రభువును అంగీకరించినటువంటి కుటుంబంగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఒక మాట చదవండి, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. యేసుక్రీస్తు వారి యొక్క సువార్త అదే. ఆయన ఆ యొక్క శిలువలో వేలాడి, ఇదిగో నేను మీ కొరకు ప్రాణాలు అర్పిస్తూ ఉంటున్నాను, ఇదిగో నా యొక్క శిలువ చెంత చేరి నా యొక్క నామమును అంగీకరించి నా రక్తము ద్వారా శుద్ధీకరించబడినటువంటి ఏ వ్యక్తి అయినా సరే నిజమైనటువంటి మార్పు, నిజమైనటువంటి విడుదల, నిజమైనటువంటి ఆత్మశాంతి పొందుకుంటాడనేది యేసుక్రీస్తు వారు తన శిలువ ద్వారా ఈ లోకానికి ప్రకటిస్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. అలాగైతే ఈ కుటుంబము ప్రభువును అంగీకరించినటువంటి కుటుంబము. దేవుని దయ వల్ల మన సంఘంలో కూడా చాలా వాటికి మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ దే ఆర్ సేవ్డ్ అలాంగ్ విత్ దేర్ చిల్డ్రన్. కనుక పెద్దలు మాత్రమే కాదు, పిల్లలు కూడా రక్షించబడి ఉంటున్నారు. రెండవ విషయానికి వస్తాను. 33వ వచనంలో ఒక మాట అంటున్నాడు, గమనించండి, చదవండి. 16:33. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసముంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. కనుక రెండవదిగా మనం చూసినప్పుడు ఈ యొక్క కుటుంబము ఆతిథ్యం ఇచ్చినటువంటి కుటుంబంగా మనకు కనబడతా ఉన్నది. ద ఫ్యామిలీ విచ్ షోడ్ ద హాస్పిటాలిటీ టు పాల్ అండ్ సైలస్. పౌలుకు శీలకు వారి యొక్క ఆతిథ్యము అప్పటి వరకు బాగా కొట్టి ఈడ్చి అనేక రకాలైనటువంటి హింసలకు గురి చేసి రక్తం వచ్చేలాగా వారిని గాయపరిచి వారి రక్తాన్ని కళ్ళచూసి అనేక రకాలుగా వారిని బంధించి హింసించినటువంటి ఈ యొక్క కుటుంబము, ఈ చెరసాల నాయకుడు ఇప్పుడు ఏం చేస్తున్నారంట? దే ఆర్ షోయింగ్ దేర్ హాస్పిటాలిటీ. వారు తమ యొక్క ఆతిథ్యం ఏంటో వారికి కనుపరుస్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. బహుశా వారికి ఎంతకాలమైందో సరసమైనటువంటి ఆహారము తిని అక్కడక్కడ సేవ చేసుకుంటూ వెళ్ళిపోతూ పౌలు శీలలు మరి చెరసాలలో ఉండి సరైనటువంటి ఆహారం లేక మరి వెంటనే చెప్పేసి ఉంటాడు, ఇదిగో మన ఇంటికి నేడు దేవుని యొక్క సేవకులు వస్తున్నారు. రోమన్ చక్రవర్తి కాదు, సీజర్ కాదు మన ఇంటికి వచ్చేది, లేకపోతే ఒక గవర్నమెంట్ అఫీషియల్ కాదు మన ఇంటికి వచ్చేది, కానీ మన ఇంటికి ఒక దేవుని యొక్క సేవకుడు వస్తున్నాడు కనుక ఇదిగో నీవేమేమైతే ప్రిపేర్ చేయగలవో అన్ని శ్రేష్టమైనటువంటి పదార్థాలను నీవు ప్రిపేర్ చేయి, వారికి మనం ఈ రోజున ఆతిథ్యం ఇస్తున్నామని చెప్పినట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. అలాగైతే ప్రభునందు ప్రియులారా, మీ యొక్క గృహాల్లోనికి దేవుని సేవకులు వచ్చి ఒక భోజనము చేసి వారికి మీరు ఆతిథ్యం ఇచ్చి వారు మీ యొక్క గృహంలో చెయ్యి కడిగి ప్రార్థన చేసి ఎంత కాలం అయిపోతుందో గమనించాలి. పోయిన ఆదివారం ఇదివరకు ఇక్కడికి వచ్చినటువంటి ఒక సహోదరుని యొక్క భూస్థాపన కార్యక్రమానికి వెళ్ళాము. ఎలీషా అని కొంతమందికి తెలుసు, అనేక మందికి తెలియకపోవచ్చు. ఇక్కడ ప్రారంభంలో ఉన్నటువంటి వారికి తెలుసు కనుక కొంతమందిని కలిసి వెళ్ళాము అక్కడికి. ఆ భూస్థాపన కార్యక్రమానికి వెళ్ళటం జరిగింది. ఆ సహోదరుడు మరి ఇక్కడ ఉన్నంత కాలం కూడా ప్రతి నూతన సంవత్సరము అంటే ప్రతి సంవత్సరము 1వ తారీఖున సేవకులను గృహానికి పిలిచి, అంటే మమ్మీని డాడీని నాకంత తెలియదు కానీ పిలిచి వారి యొక్క గృహంలో
ఆతిథ్యం ఇచ్చేటువంటి వాడు. ప్రతి సంవత్సరం మిస్ కాలేదు. కనుక అంటే దేవుని సేవకులు వారి యొక్క గృహానికి వచ్చి వారు ఇచ్చేటువంటిది ఏదో పెద్ద పెద్ద బిర్యానీలు పెట్టమని కాదు, లేకపోతే నేనేదో తినగోరి మీకు ఈ యొక్క మాటలు చెప్పట్లేదు. కానీ మీ గృహానికి, మీ కుటుంబానికి, మీ బిడ్డలపైన దీవెన రావటం కోసం నేను చెప్తుంటున్నాను. సామాన్యంగా నేను ఎప్పుడైనా మీ గృహాలకు ఎప్పుడైనా వస్తే దర్శించడానికి నన్ను ఆకలితో అయితే మీరు ఎప్పుడు పంపించలేదులే. చాలా వాటికి మరి మీకున్న దాంట్లో నుంచి శ్రేష్టమైనటువంటి వాటిని తీసి పెడతా ఉంటాను. అలాగే ఈ కుటుంబం కూడా దేవుని సేవకులు వారి యొక్క గృహానికి రావాలనేది వారు ఇష్టపడ్డారు. ఎందుకంటే దేవుడు వారి నోట ఏ ప్రార్థన ఉంచుతాడో, ఏ దీవెన మీ గృహం మీదకి రాబోతుందో, ఏ ఒక్క ఆశీర్వచనము దేవుడు వారి యొక్క నోట ఉంచి మీ గృహంలో పలుకుతాడో తెలియదు. కానీ ఒక సందర్భం జ్ఞాపకం వస్తూ ఉన్నది. మన కిరణ్ దంపతులు మీ అందరికీ తెలుసు కదా. వారు మొదటి బిడ్డను కోల్పోయిన తర్వాత రమేష్ అంకుల్, రోజమ్మ ఆంటీ వారు ఒక న్యూ ఇయర్ రోజున మమ్మీ నేనున్నప్పుడు వారి గృహానికి ఆతిథ్యం ఇవ్వటానికి ఆహ్వానించినప్పుడు మరి ఆ రోజున మమ్మీ తన యొక్క ప్రార్థనలో లలిత కోల్పోయినటువంటి ఆ యొక్క బిడ్డను బట్టి ప్రార్థన చేసింది. అతి త్వరలో వారికి మరలా గర్భఫలము రావాలని చెప్పి ప్రార్థన చేయటం జరిగింది. ప్రార్థన చేసినటువంటి నెలకో ఏమో ఆ బిడ్డ గర్భం దాల్చినట్లుగా తర్వాత వార్త తెలిసింది లలిత. కనుక దేవుని దయను బట్టి 2 బిడ్డలు కదా, చక్కగా దేవుడు అందమైనటువంటి 2 బిడ్డలు, ట్విన్స్ని, డబల్ ప్రాఫిట్. ఒక బిడ్డను కోల్పోతే 2 బిడ్డలను దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. కనుక ఆ తల్లిదండ్రులు వారిని ఎంతో క్రమంలో పెంచాలి, దైవభక్తిలో పెంచాలి. అలాగే వారు కూడా సరి అయినటువంటి విధానంలో ప్రభు యందు విశ్వాసంలో బలవంతులుగా ఉండాలనేదే ఆ తల్లిదండ్రుల యొక్క, రమేష్ గారి యొక్క విశ్వాసము ఆ బిడ్డల్లో కూడా ఉండాలనేది నా యొక్క ప్రార్థన. అలాగైతే ఆ రీతిగా దేవుడు ఏ కార్యము మీ జీవితాల్లో చేస్తాడో, దేవుని యొక్క సేవకుల పట్ల, సేవకులంటే సేవకులనే కాదు, విశ్వాసులు కూడా వచ్చి మీ ఇంట్లో ఆతిథ్యము స్వీకరించి వారు కూడా మీ కుటుంబ క్షేమ నిమిత్తమై ప్రార్థన చేసినప్పుడు మీ దేవుడు మీ జీవితాల్లో ఎన్నో గొప్ప అనుభూతులు చేస్తాడు. ప్రియులారా, కొంతమందికి ప్రార్థన చేయమని పలాని విషయం ఉందండి, ప్రార్థన చేయండి. మా బిడ్డ యొక్క పెళ్ళి అనుకుంటున్నాము, పెళ్లి సంబంధాలు చూస్తున్నాము, ప్రార్థన చేయండనో, లేకపోతే ఒక గృహాన్ని కట్టుకుంటున్నాము, ప్రార్థన చేయండనో, లేకపోతే ఒక పలాని కార్యం చేయాలనుకుంటున్నాం, ప్రార్థన చేయండి అని చెప్తే తప్పులేదు. ఏదో ఆఖరి నిమిషంలో సేవకునికి కార్యక్రమం జరగబోయేటప్పుడు ఒక కార్డు ఇవ్వటమో, ఒక కార్యక్రమం ఉందని చెప్పటమో, అలా చెప్తే ఆ ప్రార్థన యొక్క దీవెన మరింతగా ప్రభావం మీ మీద ఉండదు. ప్రియులారా, ప్రారంభంలోనే ఇలాగ చేస్తున్నాము, ఇలాగ చేయాలనుకుంటున్నాం, మా జీవితంలో మేము ఇది పొందాలనుకుంటున్నాం, మా యొక్క బిడ్డలు ఇది చదవాలనుకుంటున్నారు, ఈ కార్యాన్ని సాధించాలనుకుంటున్నారు అని చెప్పి కనుక సేవకులమైనటువంటి మాకు మీరు ఒక మాట చెప్తే, ఒక ప్రయాణం చేసి ఊరికి వెళ్తున్నాము, మరి మేము బయలుదేరుతున్నాము అని చెప్పి ప్రార్థన చేస్తే మీ ప్రయాణం కొరకు ప్రార్థన చేస్తాం. మేమేం మీతో కూడా కలిసి మీతో పాటు ప్రయాణం చేసి రాం కదా, నాకు టికెట్ బుక్ చేయండి నేను వస్తానని చెప్పను కదా. కనుక ఏదైనా సరే ముందుగా చెప్తే ఆ యొక్క దీవెన, ఆ ఆశీస్సు, ఆ యొక్క ప్రత్యేకత వేరుగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియచేస్తుంటున్నాను. ప్రియులారా, అలాగైతే ఈ జైలర్ ఏం చేస్తున్నాడంట, దేవుని యొక్క సేవకుల్ని ఇంటికి పిలిచి వారి గాయముల్ని కట్టాడంట. ఏ వ్యక్తి అయితే గాయపరిచాడో, ఏ వ్యక్తి అయితే హింసించాడో ఆ వ్యక్తే వారి యొక్క గాయాలను శుభ్రపరిచి, బహుశా రక్తమే వచ్చిందో, చీమే పట్టిందో, వాటిని శుద్ధీకరించి ఆ గాయములను కట్టి వారి యొక్క గృహానికి ఆహ్వానించి ఆతిథ్యం ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అబ్రహాము జ్ఞాపకానికి వస్తూ ఉంటున్నాడు. అబ్రహాము ఎవరికి ఆతిథ్యం ఇచ్చాడండి? దేవునికి ఆతిథ్యం ఇచ్చాడు. దేవుడు ఎదుగో నేను వస్తున్నాను చికెన్ బిర్యానీ చేయని చెప్పలేదు, లేకపోతే ఒక క్రొవ్విన దాన్ని కోసి నాకు పెట్టమని చెప్పలేదు. అబ్రహాముకున్న దానిలో నుండే
ఏదైతే అబ్రహాముకు దేవుడు ఇచ్చాడో, ఏదైతే అబ్రహాము దేవుడు దీవించాడో దానిలో నుండే దేవునికి సమర్పించినప్పుడు దేవుడు అతనిని దీవించినట్లుగా మనం అక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. అలాగైతే ఈ యొక్క పౌలు శీలలను వారు ఆదరించారు, వారి గాయముల్ని కట్టారు, వారిని ఆతిథ్యం ఇచ్చినటువంటి కుటుంబంగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఒక వ్యక్తి అంట యెరూషలేము నుండి ఎరికోకు దిగి వెళ్ళిపోతూ ఉంటున్నాడంట. వెళ్ళిపోతుంటున్నప్పుడు ఏం జరిగింది? దొంగల చేత కొట్టబడ్డాడు. మరి తన దగ్గర ఉన్నదంతా కూడా కోల్పోయాడు. ఆ వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో పడి ఉన్నాడు అనేకమైనటువంటి గాయాల చేత. మొదటిగా ఎవరు వెళ్ళారు? మొదటిగా యాజకుడు వెళ్ళాడు. వెళ్తూ చూశాడు, నాకెందుకు వచ్చిన గొడవ, మరి ఇతడికి నేనేదైనా పెడితే నాకేంటి బెనిఫిట్, నాకేం లేదు కదా అని చెప్పి అనుకున్నాడు. ఏం చేయకుండా వెళ్ళిపోయాడు. తర్వాత రెండో వ్యక్తి ఎవరు వచ్చారు? లేవీయుడు వచ్చాడు. లేవీయుడు కూడా టైం లేదనో ఏదో చెప్పేసి వెళ్ళిపోయాడు. కానీ మూడో వ్యక్తి వచ్చాడు. ఎవరా వ్యక్తి? మంచి సమరయుడు వచ్చాడు. అతడు చేసినటువంటి మంచిని బట్టి అతడు మంచి సమరయుడిగా మార్చబడ్డాడు. ఆ వ్యక్తి ఏమీ ఆశించలేదు. ఇతడికి నేను పెడితే నాకేదైనా రిటర్న్ వస్తుందా, ఈ వ్యక్తికి నేను ఖర్చు పెడితే నాకేదైనా లాభం కలుగుతుందా అని చెప్పి ఏమీ ఆశించలేదు. నేను కోల్పోయినా పర్లేదు, ఈ వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో నుండి బయటికి రావాలి అని చెప్పి అనుకున్నాడు గనుకనే పూటకూల ఇంటిలో చేర్చి, ఇదిగో నేను ఇంత ఇస్తున్నాను, ఒకవేళ మరలా ఇంకా అవసరమైతే నేను మరలా వచ్చినప్పుడు దాన్ని నేను నీకు తిరిగి చెల్లిస్తాను అని చెప్పాడు ప్రియులారా. గనక దేవుడు మనల్ని దీవించినప్పుడు, దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు ఆ దీవెన మనమే అనుభవించడం కాదు, కానీ మనం చేయదగినటువంటి మరి మంచి ఏదైనా ఇతరులకు సహాయం చేయగలిగితే దేవుడు గొప్ప దీవెనను మన మీద కుమ్మరిస్తాడనేటువంటి విషయాన్ని మనం గమనించాలి ప్రియులారా. తర్వాత మూడో విషయానికి వస్తాను. మూడో విషయము ఈ ఆఖరిలో ఏమంటున్నాడండి? ఆతిథ్యం ఇచ్చెను, తర్వాత దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. a happy family, అంగీకరించిన కుటుంబము, ఆతిథ్యం ఇచ్చిన కుటుంబము, ఆనందించిన కుటుంబము. అలాగైతే ఏంటి యొక్క ఆనందము? ప్రభువులో ఆనందము. అప్పటి వరకు క్రూరులుగా ఉన్నటువంటి ఈ యొక్క వ్యక్తి, ఈ యొక్క కుటుంబము ఇప్పుడు ప్రభు యొక్క వాక్యాన్ని బట్టి, ప్రభు యొక్క సహవాసాన్ని బట్టి, ప్రభు యొక్క తమ యొక్క హృదయాల్లో ఆయన అనుగ్రహించినటువంటి నెమ్మదిని బట్టి వారు ఆనందించినటువంటి కుటుంబంగా ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని చదవండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను మనకు ఇయ్యలేదు. God did not give a spirit of timidity, but he gave a spirit of love and self-control. గనుక ఆయన యొక్క ఆత్మ ప్రేరేపణ అనేది మనల్ని నిత్యము దేవునిలో బలవంతులముగా ఉండేట్టుగా అది మనకు చెయ్యాలి. వీరు ఇచ్చినటువంటి ఆతిథ్యము ద్వారా, వీరు దేవుని సేవకులకు చేసినటువంటి పరిచర్య ద్వారా, వీరు వారి యొక్క గాయములను కట్టుట ద్వారా వీరి గృహానికి ఏమొచ్చింది? ఆనందం వచ్చినట్లుగా ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. 112వ కీర్తన 1వ వచనం త్రిప్పండి. 112వ కీర్తన 1వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవాడు. దేన్ని బట్టి అంట? ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు అని చెప్పి తెలియచేస్తూ ఉంటున్నాడు. అలాగైతే ఆ ఆనందము మన హృదయాల్లో ఉన్నదా? ఆ యొక్క ఆనందము మన జీవితాల్లో ఉన్నదా? ఆయన ఇచ్చేటువంటి ఆనందం మన కుటుంబాల్లో ఉన్నదా?
నేడు ఈ యొక్క అంత్యకాలంలో సాటన్ ఈజ్ మోర్లీ ఫోకసింగ్ ఆన్ ద ఫ్యామిలీస్ ఆఫ్ క్రిస్టియన్స్. క్రైస్తవ కుటుంబాల మీద సాతానుడు తన యొక్క నిమగ్నతను ఉంచుతున్నాడు. కుటుంబాల్లో అశాంతిని పోగొట్టాలని, కుటుంబాల్లో ఆనందాన్ని పోగొట్టాలని, కుటుంబాల్లో దుఃఖాన్ని తీసుకురావాలని, కుటుంబాల్లో శ్రమలను తీసుకురావాలని, వ్యక్తుల మధ్య అశాంతిని నెలకొల్పాలని చెప్పి సాతానుడు నేడు ప్రయత్నిస్తూ ఉంటున్నాడు. కానీ వాడికి మనం అవకాశం ఇవ్వకూడదు. ప్రభువు ఇచ్చినటువంటి సమాధానము మనల్ని ఏలనీయాలి, మన కుటుంబాలను కూడా ఏలనీయాలనేది మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. నోవహు కుటుంబాన్ని కనుక జ్ఞాపకం చేసుకుంటే, నోవహు తన విశ్వాసము ద్వారా అంతకు మునుపు మరి ఎన్నడూను చూడనటువంటి విషయాలను చూడగలిగాడు, సాధించుకోగలిగాడంటే దేన్ని బట్టి అంటే దేవుని యొక్క విశ్వాసము ద్వారా, ఆయనలో బలపరచబడుట ద్వారా. నోవహుకు తెలుసా అంతకు మునుపు వర్షం పడుతుందని? కనీసం చిన్న జల్లైనా లేదే. అప్పట్లో జనాభా చాలా తక్కువగా ఉండేవారు కాబట్టి ఆ ఆవిరితోనే పంటలు పండేటువంటివి. కానీ తర్వాత జనాభా చాలా ఎక్కువైపోతూ ఉంది కనుక నేడు వర్షాలు అనేవి చాలా అవసరమైనటువంటివి. అయితే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఏంట్రా వీడు మాట్లాడేది, ఏం చెప్తున్నాడు, వర్షం అంటాడేంది, ఆకాశం నుండి వరద అంటాడేంది, అసలు ఒక చుక్కైనా రాలలేదు కదా అని చెప్పి ఎవ్వరూ విశ్వసించలేదు. కానీ ఎప్పుడైతే నోవహు కుటుంబం ఓడ లోపలికి వెళ్ళి ఓడ యొక్క తలుపులు బిగించబడ్డాయో, వర్షము ప్రారంభమైందో, అప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరి కన్నులు తెరవబడ్డాయి. కానీ నోవహు కుటుంబం అంతటి ఆనందము పొందగలిగారంటే వారు దేవునిలో చూడనటువంటి సంగతుల్ని విశ్వసించారు. చూసి నమ్మిన దానికంటే చూడక నమ్మినవాడు ధన్యుడు అని చెప్పి దేవుని యొక్క లేఖనాలు తెలియచేస్తూ ఉంటున్నాడు ఈ పిల్లలారా. అలాగైతే నేడు కుటుంబాల్లో అలాంటి ఆనందం ఉన్నదా? దెర్ ఈజ్ నో సబ్మిషన్, దెర్ ఈజ్ నో లవ్, దెర్ ఈజ్ నో పీస్ ఇన్ ద ఫ్యామిలీస్ అనేది మనం ఇక్కడ గమనించాలి. దానికి ప్రధాన కారణము సాతానుడికి మనం అవకాశం ఇవ్వటమే అనేది మనం ఇక్కడ గమనించాలి. చిన్న మాటతోటి మొదలై ఎక్కడికి వెళ్తుందంటే పరిస్థితి కొట్లాడుకునే అంతటి పరిస్థితి వరకు వెళ్తుంది. భర్త ఏదో అంటాడు భార్యని, భార్య ఆ కోపాన్ని భర్త మీద చూపించలేదు కదా, భర్తని కొట్టలేదు కదా. భార్య ఏం చేస్తుందంటే వచ్చి పిల్లల మీద చూపిస్తూ ఉంటుంది. ఈ పిల్లోడు తిరిగి మమ్మీని కొట్టలేడు కదా, ఏంటి కసాయిది నన్ను కొడుతుందని చెప్పి మనసులో అనుకున్నా తిరిగి కొట్టలేడు కాబట్టి ఈడెళ్ళి ఏం చేస్తాడు, ఇంట్లో ఏదో ఒక పెట్టు ఉంటుంది, కుక్కనో ఏదో ఒకటి ఉంటుంది, ఈడుపై ప్రతాపం దాని మీద చూపిస్తాడు. మరలా కుక్క రివర్స్లో వచ్చి యజమానుడి మీద చూపిస్తుంది. ఈ సర్కిల్ అంతా కూడా ఇలా తిరుగుతానే ఉంటుంది ప్రియులారా. అలాగైతే కుటుంబాల్లో శాంతి అనేది చాలా అవసరమై ఉంటున్నటువంటిది. ఒకసారి డిఎల్ మూడీ గారు తన రాసినటువంటి పుస్తకంలో ఏమన్నాడంటే, ఫ్యామిలీ ఈజ్ ద ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ which has been established by God more than any other institutions in the world అని చెప్పి ఆయన తెలియజేశాడు. కుటుంబ వ్యవస్థ అనేది దేవుని ద్వారా ఏర్పాటు చేయబడినటువంటిది. కుటుంబంలో నేర్చుకోదగినటువంటివి కొన్ని ఉన్నాయి, కుటుంబంలో పిల్లలకు నేర్పించదగినటువంటివి కొన్ని ఉన్నాయి. వాటిని ముందుగా కుటుంబాల్లో నేర్చుకుంటే తప్ప బయట ఇంకేవి కూడా, ఏ గవర్నమెంట్ కూడా, ఏ ఒక్క లా కూడా మార్పు తీసుకురాలేదు కుటుంబంలో గనుక మార్పు చెందకపోతే. దేవుని యొక్క సహవాసములో, దేవుని యొక్క ఆదరణలో, దేవుని యొక్క మరి ఆయన అనుగ్రహించేటువంటి ఆత్మశాంతి ద్వారా మాత్రమే అది సాధ్యపడుతుందనేది మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. అలాగైతే ఇదే పౌలు అదే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఆయన అధ్యక్షులు అంటాడు, పెద్దలు అంటాడు, పరిచారకులు అంటాడు. అంటే నేను అనుకుంటాను బహుశా ఈ జైలర్ యొక్క ఫ్యామిలీ కూడా ఆ యొక్క ఫిలిప్పీ సంఘంలో ఒక ముఖ్యమైనటువంటి పాత్రగా వారు ఉండి ఉంటారు. అప్పటి వరకు హింసించినటువంటి కుటుంబం, అప్పటి వరకు క్రూరంగా ప్రవర్తించినటువంటి కుటుంబం ఎప్పుడైతే దేవుని వాక్యము వారి యొక్క హృదయాల్లోనికి అంగీకరించబడిందో, ఎప్పుడైతే వారు దేవుని సేవకులకి ఆతిథ్యం ఇచ్చారో, ఎప్పుడైతే వారు దేవుని సహవాసాన్ని తమ కన్నులారా చూడగలిగారో,
తమ ఆత్మలు పరవశించిపోయి ఉంటాయి. వారు బహుశా బలమైనటువంటి విశ్వాసులుగా, బలమైనటువంటి స్తంభాలుగా ఫిలిప్పీ సంఘములో వారు నాటబడి ఉంటారనేది నేను ఊహిస్తుంటున్నాను ప్రియులారా. అలాగైతే పిల్లల్ని మోల్డ్ చేయండి. సమయం ఉన్నప్పుడల్లా వారిని కూర్చోబెట్టండి. వారు ఏం చేస్తున్నారు, ఎవరితో సహవాసం కలిగి ఉంటున్నారు, ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంటున్నారు, ఎలాంటి అలవాట్లు కలిగి ఉంటున్నారు. పిల్లలకు సెల్ ఫోన్లు కొనిచ్చేసి వదిలిపెట్టేబాకండి. తల్లిదండ్రులు అయినటువంటి వారు పిల్లల యొక్క సెల్ ఫోన్స్ని అప్పుడప్పుడు చూస్తూ ఉండండి. వారి యొక్క చాటింగ్లు కావచ్చు, మీటింగులు కావచ్చు, డేటింగ్లు కావచ్చు, ఏదైనప్పటికీ కూడా. కనుక వాళ్ళు మొక్కై వంగనిదే మ్రానై వంగున అని చెప్పి లోకంలో కూడా సామెత ఉన్నది. బైబిల్ కూడా చెప్తా ఉన్నది, బాలుడు నడవవలసినటువంటి త్రోవను వాడికి నేర్పుము, అప్పుడు వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అలాగైతే కుటుంబ ప్రార్థనలు చేసుకునేటప్పుడు కావచ్చు, లేదా ఎప్పుడైనా సమయం దొరికినప్పుడు కావచ్చు, పిల్లల్ని కూర్చోబెట్టి వారిని మోల్డ్ చేయడానికి ప్రయత్నించండి. మరీ చిన్నపిల్లల్ని కూర్చోబెట్టేసి ఏరా ఒరే అని చెప్పేసి మీ ప్రతాపం వాడి మీద చూపించబాకండి. గనక వారు అర్థం చేసుకోగలిగినటువంటి వయసు, ఆ మెచ్యూరిటీ అనేది వారికి వచ్చినప్పుడు మీరు వారిని మార్పు చేయటానికి సిద్ధపడినప్పుడు మీరు, మీ కుటుంబాలు గొప్ప ఆనందంగా ఉంటాయి. అలాగున మా డాడీ చేసేటువంటి వాడు చిన్నప్పుడు తెలుసా, కొంతమందికి తెలిసే ఉంటుందిలే, కుటుంబ ప్రార్థన అంటే చాలు మేము భయపడేవాళ్ళం. కుటుంబ ప్రార్థన అంటే ఎవరైనా భయపడతారా? ఏముంది, ఒక పాట పాడతాము, ఒక వాక్యం చదువుతాము, ప్రార్థన చేస్తాం, వెళ్ళిపోతాం, ఇంతే కదా, ఇంకా దానికి భయపడేది ఏముంది అని చెప్పి అనుకోవచ్చు. కానీ మాకు అక్కడ కుటుంబ ప్రార్థన అంటే మాకు అదొక క్రమశిక్షణ క్లాస్ జరుగుతుంది అక్కడ, నాకు కానీ గ్లోరీకి కానీ. గనక అందుకు మేము ఎక్కువ భయపడేవాళ్ళం. సామాన్యంగా ఎవరు డాడీ దగ్గర కూర్చోటానికే భయపడతారు అనుకో, ఎదురుపడటానికే భయపడతారు. ఆ విషయం మీ అందరికీ కూడా తెలుసు. గనక అందుకే మా నాన్నగారు హాల్లో ఉంటే మేము ఏం చేస్తామంటే బెడ్రూమ్లో ఉంటాం దాక్కొని. సామాన్యంగా దొరికామంటే మాత్రం ఇక అంతే. గనుక ఆనాడు వారు వేసినటువంటి బీజాలు, ఆనాడు వారు క్రమపరిచినటువంటి దిద్దుబాటు ఏదో కొంత మేరకు మా జీవితాల్లో పనిచేస్తుందనేది నేను అనుకుంటున్నాను. అన్నీ సాధించేసాం, అన్నీ పాటించేస్తున్నామని నేను చెప్పను, కానీ ఏదో కొంత మట్టుకు దేవుడు మార్పు చెందామనేది నేను భావిస్తూ ఉంటున్నాను. కనుక 3 విషయాలు ఏం చెప్పాను చెప్పండి గట్టిగా అందరూ. మొదటిదేంటి? అంగీకరించిన కుటుంబం, దేవుని రక్షణను అంగీకరించారు, ప్రభువును అంగీకరించారు, దేవుని యొక్క నామాన్ని అంగీకరించారు. అలాగే యేసుక్రీస్తు అని ఎవరైతే అంగీకరిస్తారో, ఆయన నిజమైనటువంటి దేవుడని ఎవరైతే తమ పాపాలని ఒప్పుకుంటారో వారిలో గొప్ప మార్పు వస్తుందనేది మనం చెప్పచ్చు. రెండవ విషయం ఏంటి? ఆతిథ్యం ఇచ్చినటువంటి కుటుంబము. కనుక దేవుని బిడ్డలకు, దేవుని సేవకులకు, దైవజనులను పడేటువంటి వారికి మీ కుటుంబాల్లో ఆతిథ్యం ఇచ్చి చూడండి. గొప్ప దీవెన ఆ సంవత్సరంలో, ఆ మార్పును మీ జీవితాల్లో, మీ బిడ్డల జీవితాల్లో మీరు చూడగలుగుతారని తెలియచేస్తూ ఉంటున్నాను. 3వ విషయం ఏం చెప్పాను? ఆనందించిన కుటుంబం. సహోదరులు చెప్తున్నారండి, సహోదరులందరూ కూడా మూగలై ఉంటున్నారు. పాటలు పాడేది అంతే, వాళ్ళకి స్తుతులు చెల్లించే అవకాశం లేదు కాబట్టి అలా ఉన్నారు. స్తుతులు చెల్లించే అవకాశం కూడా వాళ్ళకి ఇస్తే వాళ్ళు వారి యొక్క డైనమిటీ అంటే ఏంటో చూపిస్తారు. కనుక 3వది ఆనందించిన కుటుంబం. కనుక ఆనందము మన హృదయాల్లో ఏలాలి, మన కుటుంబాల్లో ఏలాలి, మన సంఘాలలో ఏలాలి. ఆ నిజమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆనందము ఆయన 2వ రాకడలో సంఘము ఎత్తబడినప్పుడు మనం పొందుకుంటాము. కానీ ఆ ఆనందము ఈ లోకంలో కూడా మన ఆత్మలు పొందుకోవాలంటే ఆయన ఆజ్ఞలను వెంబడించినటువంటి వారమై కుటుంబ సమేతంగా ఆయనను ఆరాధించే వారంగా మనం ఉన్నప్పుడు దేవుడు గొప్ప దీవెన ఆశీస్సులు మన కుటుంబాల్లో తెచ్చినట్లుగా మరి దేవుడు మనల్ని నడిపించునుగాక. ఈ కొద్ది మాటలు నేను ముగిస్తూ ఆఖరి ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. అందరూ కూడా తలలు వంచండి. ముగింపు ప్రార్థన. భూమి ఆకాశములను అందలి సమస్తమును సృజించినటువంటి మా ప్రియ రక్షక, మా ప్రభువా యేసయ్య, ఈ యొక్క మధ్యాహ్న కాలపు సమయంలో నాయన
ఈ యొక్క జైలర్ యొక్క ఫ్యామిలీని మేము చూసాం నాయన. చెరసాల నాయకుని ఏ రీతిగా మీరు ఆకర్షించారో, పౌలు శీలలను వారు ఏ రీతిగా హింసించారు, ఏ రీతిగా అవమానపరిచారు, ఏ రీతిగా గాయపరిచారు. కానీ అదే కుటుంబం ఏ రీతిగా మిమ్మల్ని అంగీకరించారో, ఏ రీతిగా అదే దైవజనులకు వారు ఎవరినైతే దూషించారో, ఎవరినైతే హేళన చేశారో, ఎవరినైతే కొట్టారో, ఎవరినైతే బొండలు వేసి బిగించారో, ఆ సేవకులకే ఆతిథ్యం ఇచ్చినటువంటి వారిగా మేము చూస్తూ ఉంటున్నాం. తద్వారా తమ జీవితాల్లో, తమ కుటుంబాల్లో గొప్ప మార్పు, గొప్ప ఆనందము వారు పొందినట్లుగా మేము చూస్తుంటున్నాం. అవును నాయన, మేము కూడా లోకం అనేటువంటి దాస్యత్వంలో, పాపం అనబడేటువంటి దాస్యత్వంలో మేము ఉంటున్నప్పుడు మీరు మా జీవితాలని మీరు ఎన్నిక చేసి మేము మిమ్మల్ని అంగీకరించినట్లుగా సువార్తను మాకు ప్రకటించి మమ్మల్ని ఆకర్షించారు నాయన. మేము ఎప్పుడైతే మిమ్మల్ని అంగీకరించామో మా పాపపు గాయాలను, మా కట్లను మీరు తీసివేసి మమ్మల్ని శుద్ధీకరించారు. మా పాపములు, మా పాప రుగ్మతను మీరు తుడిచారు. అంత మాత్రమే కాదు నాయన, గొప్ప ఆతిథ్యము, గొప్ప ఆనందమును, గొప్ప నిరీక్షణను, పరలోక మహాభాగ్యమును మీరు మాకు అనుగ్రహించినందుకై ఎంతగానో స్తుతించుచూ ఉంటున్నాము నాయన. ఈ దీవెన, ఈ యొక్క కృప మీ నిర్ణయంలో నిర్ణయించబడినటువంటి ప్రతి వ్యక్తి కూడా అంగీకరించి పొందుకోగలుగులాన మీ యొక్క కృపను ప్రసాదించమని ప్రార్థన చేయుచుంటున్నాం. అలాగనే మా ప్రభువా, ఈ మధ్యాహ్న కాలపు సమయంలో చేరి వచ్చినటువంటి సంఘాన్ని మీరు దీవించండి. సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని నిండారులుగా దీవించండి, బలపరచండి నాయన. అంగీకరించినటువంటి కుటుంబంగా, ఆతిథ్యం ఇచ్చేటువంటి కుటుంబాలుగా, మీలో ఆనందించగలిగినటువంటి కుటుంబాలుగా ప్రతి కుటుంబం ఉండగలిగినట్లుగా మీ యొక్క కృపను ప్రసాదించండి. అలాగనే మా ప్రభువా, ప్రతి ఒక్కరూ చేసేటువంటి ఉద్యోగాలలో, వ్యాపారాలలో మీరు తోడుగా ఉండండి. అలాగే స్కూల్స్కు, కాలేజెస్కి వెళ్ళేటువంటి బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. కుడిమికి కానీ ఎడముకు కానీ తొలగినటువంటి జీవిత విధానాన్ని యవన బిడ్డలు మీ కొరకు జీవించడానికి మీ యొక్క కృపను ప్రసాదించండి నాయన. అలాగే ఈ వారమంతా కూడా ప్రకటించబడినటువంటి సంఘ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా జరిగించండి. ఇవాళ సాయంకాలం జరగవలసినటువంటి కుటుంబ ప్రార్థనను కూడా నిండారులుగా దీవించండి. వాతావరణాన్ని కూడా అనుకూలపరచండి నాయన. అలాగే ప్రతి ఒక్కరు తిరిగి వారి వారి గృహాలకు వెలుచుంటుండగా మీ యొక్క క్షేమముతో, మీ యొక్క దీవెనలతో ప్రతి ఒక్కరు నింపి ముందుకు నడిపించండి. యూట్యూబ్ ద్వారా కూడా అనేక మంది బిడ్డలు ఆయా ప్రాంతాలలో నుండి వందలాది మంది ఈ యొక్క కార్యక్రమాలను వీక్షిస్తూ దీవెనలు పొందుతూ ఉంటుండగా మరింతగా వారిని దీవించి బలపరిచి ముందుకు నడిపించుదురని మా ప్రభువును, మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్యత, సహవాసము, సమాధానము సర్వలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరితో పాటు మనకును సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి. సెలవు తీసుకున్నాం.